వీడే. ప్రపంచం చాలా చిన్నది, మొత్తం ఒక చోటే చేరాం. ఎలా ఉన్నారు? అయినా నాతో మాట్లాడాలంటే తనెందుకు తీసుకురావడం? ఓ మాట చెప్పి ఉంటే నేనే వచ్చానుగా. నువ్వు బయలుదేర్చారు, నేను కాసేపు మాట్లాడి వచ్చేస్తాను. ఉండని, ఇక్కడ జరిగేదంతా చూడని, పైగా ఊళ్ళోకి వెళ్ళి చెప్పాలిగా. అయితే కాసేపు ఉండిచారు, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇది ఢిల్లీ అనుకున్నావురా? దేవరకోట, దేవరకోటలో మామిడి తోట. ఇక్కడికి రావడమే కానీ వెళ్ళడం ఉండదు. ఊరునేదో దత్తత తీసుకొని డబ్బులు తగిలేసుకుంటున్నావటగా. పోనీ నీ పిచ్చితో ఏదో చేసుకుంటున్నావు, మా జోలికెందుకురా? ఊరిని దత్తత తీసుకోవడం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? ఇక్కడ జరగాల్సిన మంచితో పాటు ఇక్కడ జరిగే చెడును కూడా దత్తత తీసుకున్నా. వీన్ని వాణ్ణి 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 వీళ్ళందరినీ, నిన్ను, నీ తమ్ముణ్ణి, మొత్తాన్నే దత్తత తీసుకున్నా. సో పొలాల్ని లాక్కునివ్వనంటావు? అయినా నేను వచ్చింది ఇప్పటిదాకా మీరు లాక్కున్న వాటి గురించి మాట్లాడదామని. చీటీ రాసుకొచ్చా, ఒకటో రెండో మర్చిపోతానని. జిల్లాలో 43 జెడ్పీ హై స్కూల్ మరమ్మతుల నిధులు మింగేశారు, ఇచ్చేయాలి. 72 జెడ్పీ రోడ్లు శాంక్షన్ అయితే అన్నీ మింగేశారు, ఇచ్చేయాలి. 350 కోట్ల కరువు నిధులు పంపితే మొత్తం మింగేశారు, ఇచ్చేయాలి. కొన్నేళ్ల క్రితం డైరీలో కాల్ చేసిన 30 మందితో పాటు మీకు అడ్డొచ్చిన 23 మందిని చంపేశారు. మనిషి అన్నోటి చేస్తారా? వాళ్ళ కుటుంబాలు మొత్తం మీరే ఆదుకోవాలి. ఆఖరికి 11 ఊర్ల పొలాలకు నీళ్లు వెళ్ళే వ్యవసాయం చెరువు కూడా మింగేశారు. చెరువును మింగడమేంట్రా? మొత్తం చూసుకొని అన్నీ ఇచ్చేయాలి. ఇయ్యకపోతే చంపేద్దాం అనుకుంటున్నా. ఇచ్చేయాలి.